హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 4 years కంప్లీట్ అయిందనమాట. ఈరోజు June 30 తోటి ఈ 4 years కంప్లీట్ అయిన శుభ సందర్భంగా మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. వీడు ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ కొన్ని నెలలు ఉంటే మళ్ళీ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా తీసుకొని ప్రిపేర్ అవుతుంటే ప్రిపేర్ అవ్వండి. 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ నుంచి మనకు మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి రైల్వే గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, టెక్నీషియన్ చాలా రకాలైనటువంటి పోస్టులకు అంటే నోటిఫికేషన్లకు కోర్స్ అయితే ఉందన్నమాట. 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి కూడా ఈ ఆఫర్ మీకు ఈరోజు అండ్ రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు తీసుకుంటా అంటే తీసుకోండి. వెంటబుల్ అడితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 10 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పోస్టులు భర్తీ చేసినట్టు మొత్తం కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా కానీ బీఎస్సీ ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే జాబ్ సాధించాలి అని అనుకుంటున్నారో అది కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ కానీ అగ్నిపథ్ అయితే కాదు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో 2 వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినప్పుడు చాలా కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీరు నోటిఫికేషన్ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ అండ్ అదేవిధంగా గోర్ఖా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అనమాట. అంటే నేపాల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని. ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఫర్ సెలెక్షన్ టెస్ట్ టు జాయిన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ ఎయిర్మ్యాన్ ఇన్ గ్రూప్ నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఫర్ ఎయిర్మ్యాన్ 2026 సెకండ్ బ్యాచ్ సంవత్సరం వంటి పోస్టులు భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని వాళ్ళు మెన్షన్ చేశారు. మరి ఎవరైనా వీడియోని ఫీమేల్ వాళ్ళు చూస్తూ ఉంటే అమ్మాయిలు మీరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే కానీ బాయ్స్ అనేది వాళ్ళకి వీడియో నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకుంటారు అండ్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈ ఎగ్జామ్ మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకు July 11, 2025 నుండి July 31, 2025 డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనకు 21 days వరకు ఆన్లైన్ అప్లికేషన్కి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ September 25, 2025 మనకు ఆ డేట్ నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు 2026 సెకండ్ బ్యాచ్ సంవత్సరం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్పాను కదా, July 11 నుంచి July 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్కి వచ్చి మనకు దీనిలో మనకు 2 రకాల పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్స్ అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, అది 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లో భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు డిప్లొమా కానీ బీఎస్సీ ఫార్మసీ కానీ ఎవరైతే అప్లై అంటే చేసి ఉంటారో వాళ్ళకు సపరేట్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ముందుగా వచ్చేసి 10+2 ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకన్నమాట July 2, 2005 నుండి July 2, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులకు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఎవరైతే డిప్లొమా కానీ అండ్ బీఎస్సీ ఇన్ ఫార్మసీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి July 2, 2002 నుండి July 2, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. 2007 వరకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు July 2, 2002 నుండి July 2, 2005 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఒకసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లోన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు ముందే చెప్పాను కదా, కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని. ఇక్కడ వాళ్ళు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 ఆర్ ఇంటర్మీడియట్ కానీ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కానీ ఎవరైతే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివి ఉంటారో 10+2 లేదా
ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ అయితే ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ కంపల్సరీ మీకు ఇంటర్మీడియట్లో మీకు 50% మీకు మార్కులు అయితే కంప్లీట్ అయ్యి అంటే అబోవ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కేవలం 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రమే. ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో కానీ మీరు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేసినమాట. ఎవరైతే 2 years వొకేషనల్ కోర్సు, నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో అవి చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే బీఎస్సీ కానీ, డిప్లొమా కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మీకు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మాత్రమే 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఎవరైతే డిప్లొమా కానీ, బీఎస్సీ ఫార్మసీ కానీ చేసినటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ హైట్ విషయానికి వస్తే మెడికల్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి వచ్చేసి 152 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 77 ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ అంటే ఓవర్లో మనకు 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 550 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మీరు జీఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 550 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో అనేది కంపల్సరీ మీరు ఒక బ్లాక్ స్లేట్ పట్టుకొని దాని మీద కంపల్సరీగా మీ నేము మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదేవిధంగా ఒక పలక బ్లాక్ స్లేట్ అంటే పలక అనమాట పట్టుకొని దాని మీద రాయాలి చాక్ పీస్ తోటి. అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో, ఆ ఫోటో ఏ డేట్ని దిగారనేది ఆ డేట్ అయితే ఇవ్వాలన్నమాట. 2025 జూన్ కంటే ముందు దిగినటువంటి ఫోటోలు యాక్సెప్ట్ అయితే చేయరు. మనకు జూలైలో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలైలో ఫోటో దిగినట్టు ఒక డేట్ అయితే వేయండి. జూలై 2, 2025 అని అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. కంపల్సరీ మీరు ఒక బ్లాక్ స్లేట్ పట్టుకొని దిగితేనే అటువంటి ఫోటో మాత్రం యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుకు వచ్చేసి ఫేజ్ 1 ఉంటుంది. ఫేజ్ 1లో వచ్చి మనకు ఆన్లైన్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్ మనకు 45 నిమిషాల టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఏదైతే 10+ ఏదైతే ఉంటుందో వాటిని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తాయంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్ అయితే వస్తాయని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్ 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు ఫేజ్ 2లో వచ్చేసి మనకి 2 రకాలు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లోన అంటే ఇక్కడ మనకు PFT1 అండ్ PFT2 అయితే ఉంటుంది. ఎవరైతే PFT1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు PFT2కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ ఇక్కడ PFT1 వచ్చేసి ఏముంటుందంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని అంటే 1600 మీటర్స్ రన్నింగ్ అనమాట. కేవలం 7 minutes కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బిలో 21 years ఉంటే వాళ్ళు మాత్రమే. ఇక ఎవరైతే అబౌట్ 21 years ఎవరైతే ఉన్నారో బీఎస్సీ ఇన్ ఫార్మసీ ఎవరైతే చేసినారో వాళ్ళు 7 minutes 30 seconds లోపు 7 నిమిషాల 30 seconds లోపు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1600 మీటర్స్ రన్నింగ్ అనమాట. ఇక ఎవరైతే PFT1 క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ PFT2 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అందరికీ ఒకటే అనమాట. PFT2 అనేది 10 పుషప్స్ 1 minute కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 10 సిటప్స్ 1 minute కంప్లీట్ చేసుకోవాలి. 20 స్క్వాట్స్ ఉంటాయి 1 minute కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మరో ఫిజికల్ టెస్ట్ అయితే అయిపోతుందో తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి మీకు తెలిస్తే. ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఇక ఫేజ్ 3 ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది మనకు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది, ఇంకా చాలా రకాలైనటువంటి టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి. అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్లో అండ్ ఫిజికల్ టెస్ట్లో అండ్ మెడికల్ టెస్ట్ ఎవరైతే ఫిట్ అవుతారో అందరూ కూడా సెలెక్ట్ అవుతారు. వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉన్నట్టుగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీకు జాబ్ రావాలంటే మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేసి మీరు ఎగ్జామ్ అయితే బాగా అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మనకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అని కింద కామెంట్ అయితే చేయండి.
అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.